హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. చాలా మంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు పెట్టిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దాని పర్పస్కే అండి, సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఎవరు తీసుకోకండి. డాక్టర్ సజెషన్ తీసుకొనే ఆ మెడిసిన్ అనేది వాళ్ళ సజెషన్స్ ద్వారానే వాడండి. అంతే తప్ప యూట్యూబ్ వీడియోస్ చూసేసి, నా ఛానలే కాదు వేరే మెడికల్ ఛానల్స్ ఏదైనా వీడియో చూసేసి ఎమ్మటే ఫార్మసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ వాడకండి. మీకు మీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే. ఇవి మేము ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే, ఈ కాంబినేషన్ అనేది దీనికి పనిచేస్తుందని తెలియని వాళ్ళకి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు కానీ, బి ఫార్మసీకి సంబంధించిన వాళ్ళకి జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ ఛానల్ యూజ్ చేస్తున్నామండి. అంతే తప్ప మీరు ఇందులో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరు మీరు సెల్ఫ్ మెడికేషన్ మాత్రం తీసుకోకండి దయచేసి. అండ్ అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న ఫార్మసీ మెడికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళని అడగండి. వాళ్ళు వాడుకోవచ్చు అనుకుంటేనే వాడుకోండి. కాల్పాల్ 250 సిరప్ వచ్చేసి ఇది పారాసిటమాల్ సిరప్. చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫీవర్కి కానీ పెయిన్స్కి కానీ బాగా పనిచేస్తుంది అనమాట. కాల్పాల్ 250 ఒకవేళ ఇది వేసినా కానీ తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలన్నమాట. సో యాంటీబయాటిక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్గా వాచ్ చేయండి. చేసి ఫీవర్కి వేస్తారు. ఏది చిన్నపిల్లలకి, ఇయర్ పిల్లల నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు ఈ సిరప్ వేసినా తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ అనేది వాడాలి. సో అవి ఇవ్వను చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో కాల్పాల్ వచ్చేసి మనకి పారాసిటమాల్ ఉంటుంది అనమాట. పారాసిటమాల్ అంటే మన హై ఫీవర్కి పనిచేస్తుంది. అండ్ హెడేక్కి కానీ, బాడీ పెయిన్స్ కానీ, వీటన్నిటికీ పారాసిటమాల్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలు 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు ఎంత ఎంఎల్స్ ఏ ఎంఎల్ వేయాలి, ఒకవేళ కాల్పాల్ డ్రాప్స్ కానీ సిరప్ కానీ వేసినా తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ వేయాలన్నమాట. ఆ యాంటీబయాటిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వేయాలనేది నేను క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాచ్ చేయండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అమౌంట్ ఎక్కువ కాకుండా ఉండటం కోసం చిన్నపిల్లలకి కూడా బిలో 10 ఇయర్స్ పిల్లలకి కూడా టాబ్లెట్స్ వేయచ్చు పర్లేదు అనుకొని వాళ్ళ ఓన్గా సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని పారాసిటమాల్ 500 టాబ్లెట్స్ కానీ 650 టాబ్లెట్స్ కానీ వేస్తారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, పారాసిటమాల్ 500 టాబ్లెట్స్ షుడ్ నాట్ బీన్ గివెన్ చిల్డ్రన్ అండర్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ ఇక్కడ చూడండి, డు నాట్ గివ్ టు చిల్డ్రన్ యంగర్ దాన్ 12 ఇయర్స్ ఓల్డ్. అంటే 12 ఇయర్స్ కింద ఉన్న పిల్లలకి ఎవ్వరికి వేయకూడదు అని చెప్తున్నారు. సో దయచేసి పారాసిటమాల్ 500 అయినా 650 అయినా 12 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకే వేయండి. బిలో ఉన్న వాళ్ళకి వేయకండి. అమౌంట్ తక్కువ తేలేయండి, క్యూర్ అయిపోతలేండి, అలా అలవాటు చేయొద్దు చిన్నపిల్లలకి. యాంటీబయాటిక్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే, అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి యూజ్ అవుతాయి. సో మన బాడీలో ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనిపిస్తే దానికి యూజ్ అవుతాయి అన్నమాట యాంటీబయాటిక్స్. సో ఈ యాంటీబయాటిక్స్లో ఇవి ఇంజెక్షన్స్గా లో ఉంటాయి, ఓరల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఓరల్గా లిక్విడ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. సో మనం సిరప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎజిత్రోమైసిన్ వచ్చేసి ఇది ఒక యాంటీబయాటిక్ అనమాట. ఇది కాఫ్ కోల్డ్కి బాగా పనిచేస్తుంది. ఏదైనా కాఫ్ కానీ కోల్డ్ కానీ బాగా అనిపిస్తున్నప్పుడు ఎజిత్రోమైసిన్ కనుక వాడితే, ఎజిత్రోమైసిన్ వచ్చేసి కాఫ్ కోల్డ్కి బాగా యూజ్ అవుతుంది. అన్నిటికీ యూజ్ అవుతుంది, బట్ కాఫ్ కోల్డ్కి బాగా యూజ్ అవుతుంది. చెస్ట్ ఇన్ఫెక్షన్, నిమోనియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్, ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ నోస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్సిల్స్ అవుతున్నా కానీ, థ్రోట్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇలా ఉంటుంది అనమాట. ఈ పిక్లో ఉంది చూడండి. ఒకవేళ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా అనిపిస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్. ఈ ఎజిత్రోమైసిన్ అన్నది వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. యాంటీబయాటిక్స్ అంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కవర్ చేస్తుంది అనమాట ఈ యాంటీబయాటిక్. సిఫిక్జిమ్ వచ్చేసి అన్నిటికీ, కాఫ్కి, కోల్డ్కి, ఫీవర్కి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఫీవర్కి చాలా బాగా పనిచేస్తుంది సిఫిక్జిమ్ వచ్చేసి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమన్నా వైరల్ ఫీవర్స్ కానీ, మలేరియా ఫీవర్స్ కానీ, వీటన్నిటికీ సిఫిక్జిమ్ యూజ్ అవుతుంది. ఇన్ఫెక్షన్, నిమోనియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్, ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ నోస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్సిల్స్ అవుతున్నా కానీ, థ్రోట్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇలా ఉంటుంది అనమాట. ఈ పిక్లో ఉంది చూడండి. అండ్
గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్స్, ఒకవేళ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఏమైనా అనిపిస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ పిక్లో ఉంది చూడండి. ఈ పిక్లో ఉంది చూడండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ అంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కవర్ చేస్తుంది అనమాట ఈ యాంటీబయాటిక్స్. సో సిఫిక్జిమ్ అన్నది వీటన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఫీవర్కి బాగా పనిచేస్తుంది. అండ్ సిఫడాగ్ వీటన్నిటికీ పనిచేస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎజిథ్రోమైసిన్ ఎలాగో సిఫిక్జిమ్ ఎలాగో సిఫడాగ్జిమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీటన్నిటికీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. చెస్ట్ ఇన్ఫెక్షన్, నిమోనియా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్ ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ నోస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్రాన్సిల్స్ అవుతున్నా కానీ, థ్రోట్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ ఇలా ఉంటుంది అనమాట. ఈ పిక్లో ఉంది చూడండి. అండ్ ఇన్ఫెక్షన్స్, ఒకవేళ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఏమైనా అనిపిస్తున్నా, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ పిక్లో ఉంది చూడండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. సో ఈ పిక్లో ఉంది చూడండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్. సో ఫైనల్లీ వచ్చేసి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ, కానీ చిన్నపిల్లలకి న్యూబార్న్ బేబీ నుంచి 1 year పిల్లలకి వాడుతున్నప్పుడు ఒకవేళ కాఫ్ కానీ, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ తగ్గకపోతే ఈ యాంటీబయాటిక్స్ లో ఏదన్నా వాడొచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించింది వాడుకోవచ్చు, లైక్ ఎజిథ్రోమైసిన్ కానీ, సెఫడాగ్జిమ్ కానీ, సిఫిక్జిమ్ కానీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్టుగా వాడుకోవచ్చు. కాల్పాల్ 250 అయినా, కాల్పాల్ 120 అయినా సేమ్ ఉంటుంది. కాల్పాల్ 120 సిరప్ వచ్చేసి ఇది 10 years పిల్లలకి కాబట్టి 1 year పిల్లలు ఉన్న వాళ్ళేమో సో 1 ml పోయాలి. అండ్ 2 నుంచి 4 years ఉన్న పిల్లలకి 2 ml కానీ 3 ml కానీ వేస్తే సరిపోతుంది. అండ్ 5 to 7 years ఉన్న వాళ్ళకి 5 ml వేస్తే సరిపోతుంది. అండ్ 8 నుంచి 10 years ఉన్న పిల్లలకి క్యాప్ నిండా పోస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ హోల్డ్ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ నిండా పోస్తే సరిపోతుంది. ఇస్తున్నాను, మీరు 100 likes కొడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్ కి రెస్పాండ్ అవుతాను.